అనుకున్నప్పుడు మాత్రం చాలా విపరీతమైన బ్లెస్ వచ్చింది. రిసర్చ్. ఎస్. ఆ! అయితే నాకు ఏమైతుందంటే మేడం, నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ఎప్పుడో 2016లో ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఒక బ్లిస్ అనేది దానికోసం స్టార్ట్ అయిన ప్రయాణంలో తర్వాత తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడో తర్వాత 1 ఇయర్కి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను. ఓకే. తర్వాత అట్లా వస్తుంది. ఈ 1 ఇయర్ నుంచి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బ్లెస్ వస్తుంది నాకు. అంటే మెడిటేషన్ తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఆ బ్లెస్ నేను ఎక్స్పెక్ట్ అంటే వస్తుంది. అంటే ఎస్ మేడం. ఆ, దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలని అర్థం కాలేదు నాకు. అంటే ఓకే. ఎప్పుడు ఆనందంలో ఉంటున్నానే. సో అది ఏంటంటే క్లియర్ కట్ నాకు తెలుస్తుంది. ఆ, దానికోసం పరితపించి ఈ సాధన అని చేస్తున్నాను యాక్చువల్గా. నేను పర్టికులర్ సాధన చేయకపోయినా, మెడిటేషన్లు చేయకున్నా కూడా నాకు కళ్ళు మూసుకొని ఇట్లా అన్నప్పుడే నాకు ఆ ప్లస్ ఆ ఫీల్ అవుతుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను అనమాట. అది క్లియర్ అయినా లేకపోతే మైండ్ ప్రొజెక్షన్ నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఒకటి ఉందండి. ఒకటి ఓకే. ఈ రోజు ఆనందమయ క్వశ్చన్ ఉన్నప్పుడైతే చాలా సేపు ఆ బ్లిస్ లోనే ఉన్నాను యాక్చువల్ గా అయితే. రైట్. మరి ఇప్పుడు మీరు నార్మల్ గా వ్యవహారికంగా జరుగుతున్న విషయాలకు ఎలా స్పందిస్తూ ఉంటారండి? మీ మిసెస్ గారు ఏమి పట్టించుకోవు అని ఏమైనా ఎప్పుడైనా అంటారా? అంటారు. అదే జనరల్లీ ఈ బ్లిస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్నిటిపైన విరక్తి, వైరాగ్యము, నిర్లిప్తత. విరక్తి కాదు, నిర్లిప్తత వస్తుంది అనమాట. నిర్లిప్తత ఎలా ఉంటదంటే ఏముంది ఇందులో, దీన్ని ఎందుకు పట్టించుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎవరైనా మనకు మోసం చేస్తున్నారని తెలిసింది అనుకోండి, ఓకే చేయని, వాళ్ళే పోతారు, నాదేం అన్నట్టు ఉంటాం అనమాట. సో అలా ఉండటం వల్ల మధ్య మార్గాన్ని మనం అవలంబించలేం. రైట్. ఆ మధ్య బ్లిస్ ఉన్నప్పటికీ కూడా మధ్య మార్గంలో ఉండాలి. అధర్మం జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు కొంచెమైనా స్పందన రావాలన్నమాట. దట్ ఈస్ హౌ బ్లిస్ లో ఉంటూ కూడా మనం మధ్య మార్గాన్ని అవలంబించినప్పుడు కొన్ని ఆ వాటిని సరైన పదము సిద్ధులనే అంటారు, కానీ ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. అంటే దే ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ యువర్ మధ్య మార్గం. మధ్య మార్గము బ్లిస్ తో పాటు మనము అవలంబిస్తున్నప్పుడు బై ప్రొడక్ట్స్ అంటారు. ఉదాహరణకు మధ్య మార్గం అని అంటే ఇప్పుడు మీరున్న బ్లిస్ స్టేట్ లో, అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. రెండవది, మీరు కొంచెం అటు ఇటుగా కష్టపడినా కూడా, అంటే నేను చేయాల్సింది చేస్తున్నాను అన్నట్టున్నా మీకు రావాల్సిన దానికన్నా రెండింతలు ఎక్కువై రావటం కానీ, లేదా సరిపడా రావటం, అంటే కొరత ఉండదన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ బ్లిస్ ఎక్స్పీరియన్స్. రైట్. దానివల్ల ఏం చేస్తామంటే డబ్బు సంపాదన మీద అస్సలు ధ్యాస పెట్టం. కష్టపడాలి, సంపాదించాలి అని ఉండదు. రేపొద్దున పిల్లల కోసం ఏదైనా దాచిపెట్టాలి, లేకపోతే నా తదనంతరం వాళ్ళు మంచిగా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, అసలు ఈ ఆలోచనలు ఉండవు. ఏముంది, ఎలా వచ్చామో అలా వెళ్తాము అన్న థాట్ ప్యాటర్న్ లో ఉంటాం అనమాట. రైట్. ఒకవేళ ఇలాంటి థాట్ ప్యాటర్న్ రన్ అయితే మధ్య మార్గాన్ని మనము ఆచరించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మీడియము ధనం. రైట్. మనీ. రైట్. ఎందుకంటానంటే మనీ ఈజ్ ఎనర్జీ. ఆ మనీ అనే ఎనర్జీతో మనం మమేకమైనప్పుడు అది మన బ్లిస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సాధారణంగా డబ్బుదేముంది, ప్రాపంచికం కదా అని అనుకుంటాం. డబ్బుని కాగితంలాగా, లేకపోతే ఒక కాయిన్ లాగా, ధనాన్ని ధనం లాగా చూసే కన్నా డబ్బు తాలూకా ఎనర్జీతో రైట్ జస్ట్ ట్రై టు మేనిఫెస్ట్ సంథింగ్. ఎక్కువ కూడా కాదు. రైట్. ఐఎమ్ జస్ట్ మ్యానిపులేటింగ్ అని కాదు, ఐఎమ్ ప్లేయింగ్ విత్ ద ఎనర్జీ ఆఫ్ మనీ. ఏదో ఒక దానితో మనం ఎనర్జీతో ప్లే చేయాలి, ఆడుకోవాలన్నమాట. ధనం అంటే మన కంటికి కనిపిస్తుంది, అలాగే మనము అనుభవం పొందుతాము, ఒక ఆనందం ఒకరికి ఇస్తాము కదా. సో దాన్ని మనము ఆ ఎనర్జీతో మనము ఒక ఆటలాగా ఆడాలన్నమాట. అలా బ్లిస్ బ్యాలెన్స్ అవుతుంది, ఛానలైజ్ అవుతుంది. నాకు ధనం మీద అంత ఇంట్రెస్ట్ లేదండి అని అంటే టేక్ అవర్ దట్ నాలెడ్జ్, జ్ఞానము. ఆ జ్ఞానంతో ఆటలాగా ఆడుకోవాలంటే ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో, తెలుసుకున్నారో వాటిని ఇంకొక కోణంలో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరెవరు ఏం చెప్పారు అయితే అలా తెలుసుకున్న కొద్దీ ఛానలైజ్ అయితే అవ్వదు, బికాస్ అది ప్రకటితం అవ్వాలన్నమాట. ఆ జ్ఞానం అనేది బయటికి వెళ్ళాలి.
బయటికి వెళ్ళడమే కాదు, లబ్ధి పొందాలి. విన్న ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవంలో పొందాలి, వాళ్ళు లాభపడాలి. ఆ విధంగా ఆఖరి వరకు చేసే బాధ్యత మీ మీద ఉండాలి. అంటే వాళ్ళు లబ్ధి పడే ప్రాసెస్ లో వారి కర్మలు ఉంటాయి చూసారు, అవి మనం తీసుకుంటాం. దస్ బ్లిస్ గెట్స్ బ్యాలెన్స్డ్. అంటే అప్పుడు మనం ఆర్థికంగా ఇబ్బంది పడచ్చు. మీరు అక్కడ ఒక మ్యూచువల్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మనీ అయినా పెట్టారు అనుకోండి, అప్పుడు కూడా వి టేక్ ద కర్మ. ఖచ్చితంగా కర్మ తీసుకుంటాం, ఎంత మనీ ఎక్స్చేంజ్ ఉన్నా. ఆ కర్మ అనేది హెల్త్ ఇష్యూస్ గా రావచ్చు. యూ మస్ట్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది ప్రతిఫలంగా వస్తుందని నాకు తెలుసు. కానీ నాకేదైతే నా సంస్కారాల వల్ల లేకపోతే సాధన వల్ల బహుమతిగా ఇవ్వబడిందో, అర్హతగా నాకు ఇవ్వబడిన ఆ అనంతమైన ఆనందం, బ్లిస్ ఉందో, దాన్ని సద్వినియోగపరచాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నాకు క్లారిటీ ఉంది నేను ఎందుకు చేస్తున్నాను. అలాంటి శరీరానికి అనారోగ్యం వచ్చి మరణించిన ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ డీల్, రైట్? సో ఈ విధంగా ఎయిదర్ మనీ ఆర్ విజ్డమ్, ఈ రెండింటిని మనము ఏదో ఒక మాధ్యమాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవచ్చు అనమాట. అది అని. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, కిరణ్ గారు, యు ఆర్ అబౌట్ టు సే సంథింగ్. ఇది మీరు చెప్పింది ఇప్పుడు అక్షరాల నాకు ఇప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం. ఇది అంటే అది తెలుసు, ఇది ఎక్స్చేంజ్ చేయాలని తెలిసి నేను అంటే కొన్ని చోట్ల ఎవరికో సాయం చేద్దాము అని చేసినప్పుడు వారు సరిగ్గా దాన్ని ఉపయోగించడం లేదని తెలిసిన తర్వాత కూడా చేశాను. తర్వాత అది ఆ ఎక్స్చేంజ్ లో నాకు కావాల్సిన ఈ బ్యాలెన్స్ అయితే తెలిసింది. మా ఇంట్లో కూడా అంటారు, నీకేం పట్టనట్టుగా ఉంటావు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అలాగా, అంటే దేర్ ఇస్ అ బ్యాలెన్స్ అని చెప్తూ ఉంటాను నేను. దీని వలన వారికి కొంచెం అప్పుడప్పుడు ఇంట్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది, అది కూడా తెలుసు. కానీ వాళ్ళకు కూడా ఇదే విధంగా ఏదో రూపంలో సహాయం చేస్తూ, అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటున్న ఎనర్జీ మేనేజ్ చేస్తున్నాను. మీరు ఇంకా చెప్తున్నారు, ఇది నేను దీని గురించే చెప్దాం అనుకున్నా, మీరు చెప్పారు ఆల్రెడీ. ఇది నేను రియల్ గా కూడా చాలా ఎక్స్పీరియన్స్ దిస్ లాస్ట్ 7 years నుంచి మేడం. అవును, బ్యాలెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఛానలింగ్ ఇస్ అంటే ఈ పంచకోశ గురించి తెలియదు, కానీ కూర్చున్నప్పుడు నాకు ఈ సోలార్ ప్లెక్సెస్ అంటే ఎస్పెషలీ అదేంటి ఆ అదే శరీరం బర్న్ అవుతున్న ఇది తెలుస్తుండేది నాకు. అక్కడ వీక్ ఉందని కూడా, అంటే సోలార్ ప్లెక్సెస్ లో ఒక బ్యాలెన్స్ లేదని తెలుసు. దాని మీద ధ్యానం చేసినప్పుడు ఈ శరీరము అంతా అంటే సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన అగ్నితో జ్వలించబడుతూ కొన్ని కర్మలేవో వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుండేది. అది అయిన తర్వాత ఇప్పుడు కూడా సేమ్ అదే, అంటే నాకు తెలియకుండానే అవి అంత మునుపు తెలీదు. అంత మునుపు 21 day ఛాలెంజ్ లో కూడా మీరు చెప్పారు. అప్పటి నుంచి నాకు పూర్తి ఎరుకతో చేస్తున్నానండి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సేమ్ హైట్ అండ్ బ్లిస్, అంటే బ్లిస్ అని చెప్పడానికి లేదు, అది ఒక అనంతమైన స్థిరత్వం లాగా ఉంది. స్థిరత్వమే, అవును. ఆ స్థిరత్వానికి ఎవరు వచ్చినా ప్రపంచం మొత్తం సంబంధం లేదు, పడిపోతున్నా కూడా ఆ అంతరంగంలో బ్లిస్ అనేది ఉంటది అనమాట. అది ఏదైనా విషయంలో నేను తప్పు జరుగుతున్నా కూడా బాధ లేదు. అవును అవును, బాధ లేదు. అలాగని కోల్పోతున్నానేమో, నాదేదో పోతుందేమో, నష్టపోతున్నానన్న ఫీలింగ్ కూడా లేదు. తర్వాత తప్పు జరిగిన చోట నేను ఏమైపోయినా పర్వాలేదు, దాన్ని ఖండించాలన్న దీంట్లోకి కూడా వచ్చానండి. చాలా చోట్ల ఇబ్బంది పడ్డారు చాలా మంది, నాకేం అనిపించలేదు. నేను ఖచ్చితంగా చెప్పేస్తాను, నేను ఇది కాదు, ఇది ఇలాగ జరగకూడదు, ఇది తప్పు, ఎంతటి వారికైనా సరే. భయం లేదు, ఏదైనా పోతుందన్న నష్టం అవుతుందన్నది కూడా లేదు. దాంతో నాతో మాట్లాడడానికి కూడా కొంతమంది ఇది ఇబ్బంది పడతారు.
అదే. ఇవన్నీ తెలిసినా కూడా ఓకే నేను ఎలా ఉన్నానో అది నాకు కరెక్టే. అది నాకు తెలుసు అంతే. సో దట్స్ ఆల్. అది కప్ చూసే వాళ్ళకి మొండి మనిషి అస్సలు పట్టించుకోరు ఇలా ఉంటారు, కానీ ఇది సరైనదే అన్నది మన అంతరాత్మకి తెలుసు కాబట్టి వెళ్ళిపోవచ్చు అలాగే. కాకపోతే న- ఇనిషియల్ స్టేజెస్ లో సున్నితంగా ఉంటాం అన్నమాట. ఎవరైనా నా వల్ల బాధపడతారేమో అని అక్కడ తప్పు జరుగుతున్నా ఎందుకులే అన్నట్టు వెళ్ళిపోతా ఉంటాం. అలా ఉండకుండా ఖండించడం ద్వారా వీఆర్ బ్యాలెన్సింగ్ ద బ్లిస్ అన్నమాట. అది దట్స్ రియలీ ఆ- ఆ, ఇట్లాంటి వారే నాతో ఇప్పుడు నాకు దగ్గర అవుతున్నారు మేడం. మిగతా వాళ్ళందరూ దూరం అయిపోతారు. అంటే వైబ్రేషనల్. చూసినా అంటే తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. ఇంత మునుపు చాలా మంది ఫ్రెండ్స్, కలీగ్స్ వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు తక్కువ మంది అలాంటి దీంతో ఉన్న వాళ్ళే పరిచయం అయినా కూడా అలాంటి వాళ్ళే అవుతున్నారు. రియల్లీ రియల్లీ బ్లెస్ టు హ్యావ్ దట్ బ్లిస్. అండ్ ఆ ఫ్రెండ్ సర్కిల్ కూడా మన లైఫ్ లో మనల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ ఉండటము ఇదంతా కూడా ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి మనకి. అంతే మేడం, అంతే. గుడ్, సో గుడ్. ఒకవేళ అర్థం చేసుకోకపోయినా కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉంటే పార్ట్నర్ ఉంటే చాలు. లేదండి, అది పర్ఫెక్ట్. అసలు ఆవిడకి తెలుసు నాకు ఏది కావాలన్నది తెలుసు. అందుకని ఆమెకి డైరెక్ట్ గా ఇందులో ఇంత నిలకడగా కూర్చుని ధ్యానము ప్రక్రియ ఇది చేయాలని ఉండకపోయినా నన్ను పూర్తిగా సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది. చేయాలి. ఎందుకంటే ఆమెకి వచ్చే జ్ఞానం నా దగ్గర నుంచి వస్తుంది. అందుకని షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ అన్నమాట. అంటే ఈ ద్వారా నాకు తెలుస్తుంది అలా, ఆ విధంగా. సో బ్యాలెన్స్ ఉంది. వెరీ నైస్ టు నో దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇద్దరు, రవి గారు అండ్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, శ్రీదేవి గారు యు ఆర్ వెయిటింగ్ టు స్పీక్. అవునా? సో మధ్య మధ్యలో ట్రాన్స్ లోకి వెళ్తున్నాను మ్యామ్. మీరు ఎప్పుడు అగ్నితత్వంకి వచ్చినాం కదా, అప్పుడంతా మంట అంటుకుందేమో అనేటట్లు నాకు అనిపించింది. తర్వాత మీరు అన్నారు ఇప్పుడు మేము అగ్నితత్వం సూర్యుడి నుంచి తీసుకుంటున్నామని. సో అలా ట్రాన్స్ లోకి వెళ్తున్నాను, మీరు చెప్పడానికి ముందరే తెలుస్తూనే మళ్ళీ బయటకు వస్తున్నాను. చాలా బ్లిస్ఫుల్ గా ఉండింది. లాస్ట్కి నిజంగా నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తాను అన్నమాట బాగా. మీరు అన్నారు కాబట్టి చాలా బాగుంది మెడిటేషన్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అది అన్నమాట. వెల్ దెన్ మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా? రేపు తీటా మెడిటేషన్. మూవీ యాడ్ చేయండి మ్యామ్ ఈరోజు. మూవీ ఖచ్చితంగా ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఇవాళ మూవీస్ లిస్టే షేర్ చేస్తాను. లిస్ట్ షేర్ చేస్తాను సో దట్ మీకు అందులో ఏది బెటర్ గా అనిపిస్తే, మంచిగా అనిపిస్తే చూడండి. బట్ ఇవాళ చూడాల్సింది కూడా సెపరేట్ గా షేర్ చేస్తాను, ఓకేనా? ఎస్. ఈ అది 20 మినిట్స్ మెడిటేషన్ తర్వాత మేము రోజు చేసేది అన్ని మెడిటేషన్ చేయాలా ఎలా అని ఒక డౌట్ వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ 21 డే మెడిటేషన్స్ ఏది కూడా కూర్చొని గంటలు గంటలు చేసేది కాదు, ఈ ఒక్కటి తప్ప. ఈ రోజు మనం చేసి ఇది కూడా ఎప్పుడైతే మన శరీరంలో ఉన్న పంచభూతాలను పంచతత్వాలను మనం అలర్ట్ అవుతామో పంచకోశాలు అలర్ట్ అవుతాయి, రైట్? ఒకసారి ఆ సీక్వెన్స్ ఒకసారి గుర్తు చేసుకోండి. ఫస్ట్ ఏం చేసాం, బాడీ మీద ఒక నియంత్రణ, తర్వాత ప్రాణమయ కోశం, ప్రాణమయ శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం. అవునా? సో ఇక్కడ ఏం చేసాము, క్లెన్సింగ్ చేసాం. ఎప్పుడైతే నాకు ఎనర్జీ డౌన్ గా అనిపిస్తుందో ప్రాణిక్ బాడీ క్లెన్సింగ్ చేసుకుంటాను. ఎప్పుడైతే నేను ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి లేకపోతే క్రియేటివ్ గా చేయటానికి నేను కొంచెం ల్యాక్ అవుతున్నాను, సూక్ష్మ శరీరం మీద ఫోకస్ చేస్తాను. ఓకే, సో నిత్య జీవితంలో ఎక్కడ ఏది ఎలా వాడాలో ఒక్కసారి ఆ సీక్వెన్స్ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇది మళ్ళీ ఒక సీక్వెన్స్ లో చేయాల్సిన అవసరం లేదు నాకు చెయ్యాలని ఉందంటే గో హెడ్ ఇంకొక 21 డేస్ రిపీట్ చేయొచ్చు. లేదా ఇది రెగ్యులర్ వాక్ ఆఫ్ లైఫ్ లో ప్రతి నిత్యము ప్రతి అడుగులో కూడా మనకు ఉపయోగపడేది అనమాట. జస్ట్ 5 minutes ఇస్ ఎనఫ్. గంటలు గంటలు కూర్చోక్కర్లేదు, ఓకేనా? ఆ తర్వాత మనం ఏం చేసాము, పంచకోశాలు, ఇవాళ పంచకోశాలు చేసాము, చక్రాలు చేసాం. వారానికి ఒకసారి చేయాలని చెప్పాను కదా, 10 రోజులకి ఒకసారి చక్రాలు. ఆరా క్లెన్సింగ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు ప్రొటెక్షన్ వేసుకోవాలి, డ్రైన్ అయిపోతున్నప్పుడు వేయాలి కదా. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మెడిటేషన్ గా డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్, ఏదైనా గంట సేపు చేస్తే బుర్రలో ఉండిపోద్ది, ఓ ఇది ఇక్కడ వాడచ్చు అనేది ఒక స్టాంప్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఇవన్నీ 5 నిమిషాలు 10 నిమిషాల్లో పూర్తయ్యేవే మనకు అలవాటు అయిపోతాయి.
రైట్. సో అలా యూ కెన్ కీప్ ఇది నేర్చుకున్నదంతా ఆచరణలో పెట్టాలి. అదే 21 డే అనమాట. ఆచరణలో ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ లో పెట్టాలి. ఇది ఒక మెడిటేషన్ గా ఒక పనిగా కూర్చొని చేస్తే మాత్రం 21 days ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. రైట్. ఆచరణలో పెట్టేయాలన్నమాట ప్రతిదీ కూడా. ఆరా, ఇవాళ ఆఫీస్కి వెళ్తాను, ప్రొటెక్ట్ యువర్ ఆరా. మీరు కూర్చున్న ప్లేస్ లోనే ఒక ఎనర్జీ బాల్, గ్రౌండింగ్, రైట్. ఆరాకు టైం ఇవ్వండి, ఇన్ని గంటల వరకు ఇది ఉండాలి, అయిపోయింది ఆరా ఎక్స్పాన్షన్. రైట్. సిమిలర్లీ చక్రాస్, రైట్. ఎప్పుడైనా ఒక 15 days ఒకసారి జస్ట్ క్లీన్ యువర్ చక్రాస్. ఇంటి బూజులు దులుపుతామే అలా చక్రాస్ ని క్లీన్ చేసుకుంటాం అనమాట. అట్లా ఇవాళ చేసింది బికాస్ యు ఆర్ దిస్ పంచకోశ. భౌతిక శరీరము పంచకోశాలకు నిలయం కదా. దీన్ని ఎరుకలో లేకుండా ఎంత మనము ప్రాపంచిక జీవితంలో అన్ని పనులు వ్యవహరిస్తున్నా ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఈ రోజు మనం తెలుసుకున్న అంతిమ సత్యము అనంత తత్వం, అంతా పూర్ణమే. అది ఇక్కడ ఉండాలన్నమాట. పూర్ణం నుంచే వచ్చాను, పూర్ణంలోనికే లయమవుతాను. ఆ పూర్ణం నేనే, అది పూర్ణమే, ఇది పూర్ణమే అన్న ఒక భావన. ఈ సత్యాన్ని మనం నిరంతరము హోల్డ్ చేయగలగాలన్నమాట. ఇంకొక రకంగా చెప్పాలంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ నానుడి అంటే ఈ పర్టికులర్ వర్డ్ కంటిన్యూస్ గా వర్డింగ్స్ మన బ్రెయిన్ లో రన్ అయితే దట్ ఈస్ ఎనఫ్. అన్ని బ్యాలెన్స్డ్ గా వెళ్తాయి, ఎక్కడ త్రొట్టిల్లం అన్నమాట. రైట్. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఇదంతా మాయ కదా, పోనీలేమో అది ఒక్కటే వస్తుంది. బ్రహ్మతత్వం అని కాదు కానీ పోనీ అంతా ఒక డ్రామా కదా. కదా. అవును. అదే సమయంలో బ్రహ్మే సత్యం అన్నది కూడా రావాలి. లేదా మాయ అన్నప్పుడు ఆ మాయనే అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంతా ఒక డ్రామా కదా. వి క్రియేట్ డ్రామా ఇన్ అవర్ లైఫ్. రెండు ఉండాలి, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని రెండు రన్ అవ్వాలి. ఒక వ్యక్తి అంతా ద్వంద్వమే, అంతా ద్వంద్వత్వమే కదా అని ద్వంద్వం అనే పదాన్ని ఫ్రీక్వెంట్ గా ఫోకస్ చేసి వాడేవారు. ఈ వ్యక్తికి ఏమైందంటే తన జీవితంలో ప్రతిదీ ద్వంద్వంగానే. రెండు, అక్కడ మంచి జరగటానికి, ఇదిగో నీకు కంప్లీట్ పాజిటివిటీ జరగడానికి దారి ఉందని తెలిసిన ద్వంద్వం కదా అని నెగిటివిటీ వైపు చూసేవారు, అటువైపు ఆకర్షణ. ద్వంద్వం అనే పదానికి ఉన్న ప్రకంపన నీ ముందు ఎంత స్వచ్ఛత ఉన్నా అస్వచ్ఛత వైపే మక్కువ వెళ్తుంది. బికాస్ నేను ఆ పదానికి ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నాను కాబట్టి. ద్వంద్వం అద్వైతం అని వాడండి. ఖచ్చితంగా ఆ పదానికి ఎనర్జీ ఇస్తాను కాబట్టి నేను చూసే దారిలో చెడు ఉన్నా నేను మంచికే అట్రాక్ట్ అవుతా, ఆకర్షింపబడతా. అట్లా మనం వాడే పదాలు, స్మరించే పదాలు చాలా ఎరుకతో ఉండాలి. రైట్. చూజీగా ఉండాలి. అదనమాట. అది మహేష్ గారు, రామకృష్ణ పరమహంస గారు కూడా అనారోగ్యంతోనే మరణించారు. మనకు తెలిసిన చాలా మంది యోగులు ఎక్సెప్ట్ పరమహంస యోగానంద గారు, కబీర్, ఇలా కొన్ని చరిత్రలో ఉండిపోయిన కొంతమంది యోగులు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఇచ్ఛా మరణాన్ని పొందారు. రైట్. చక్కటి శరీరంతో సువాసనలు వెదజల్లే ఆ కాయం, మరణించిన తర్వాత కూడా సువాసనలు వెదజల్లే ఆ శరీరంతో మరణం పొందారు. ఎందుకు అలా మరణం పొందారంటే వారి జీవన పర్యంతము వారు చేసిన సాధన ఎదుటి వ్యక్తి తాలూకా కర్మ అంటకుండా చేయగలిగారనమాట. అది మాస్టరీ అంటే. సచ్ ఎ పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ అ మాస్టర్. అలాంటి వ్యక్తికే మనం మాస్టర్ అనే ట్యాగ్ ఇవ్వచ్చు, ఇంకెవ్వరికి మాస్టర్ అనే ట్యాగ్ ఇవ్వలేము. వై? బికాస్ మన మరణమే మనం ఎలాంటి జీవితాన్ని గడిపాము, ఎలాంటి సాధన చేశామన్నది చూపిస్తుంది అనమాట. అలా అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు, వివేకానందులు వారు గాని, లేదా ఆదిశంకరాచార్యులు వారు గాని వీరు అనారోగ్యంతోనే మరణించారంటే వీళ్ళు తక్కువ అంటే తక్కువ కాదు. వారు చేసే దాంట్లో ఎక్కువ శాతము ఆ బ్లిస్ ఏదైతే జ్ఞానాన్ని వాళ్ళు అనుభూతి చెందారో ఆ జ్ఞానాన్ని, ఆనందాన్ని అందరికీ ఎక్కువ మందికి, ఎక్కువ జనాలకు వెళ్ళాలనే తాపత్రయమే ఉంది తప్ప ఇంకా ఇతర ఏ దురుద్దేశము వారిలో లేదు. వారి తాపత్రయము వలనే వారి ఈ శరీరానికి కొంచెం అనారోగ్యాలను ఆకర్షించిన వారు అయినారన్నమాట. రైట్. అంతేకాని వాళ్ళేదో అంటే కర్మ కూడా ఉంటది ఇక్కడ, వాళ్ళేదో తక్కువ అని కాదు, కర్మ కూడా ఉంటుంది. ఇలా చేయటం వలన రాబో జన్మలలో ఇలాంటి అనారోగ్యాలు ఏమీ లేకుండా ఇచ్ఛామరణాన్ని పొందే అవకాశం ఉందేమో కనుక ఇలా కూడా కర్మ ప్రక్షాళన చేసుకుంటారు. రమణ మహర్షి గారు కూడా ఒక అనారోగ్యంతో మరణించిన వారే. ఒక యోగి అన్నవారు అనారోగ్యంతో మరణించినంత మాత్రాన వారు యోగిగా అవ్వరు అని చెప్పడానికి లేదు. రైట్. మరణంలోని యోగే జీవిత పర్యంతము ఇఫ్ దాట్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ అన్ ఎపిక్, రైట్,
తను జీవించి ఉన్నంత కాలము ఒక ఎపిక్ ని క్రియేట్ చేయగలిగితే గనక వారు యోగిగానే చెప్పబడతారు. ఓషో, రైట్, మనకు తెలిసిన చాలా మంది గురువులు ఇప్పుడు రీసెంట్ గా మరణించిన వారు కూడా దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎపిక్. ఇప్పటికీ మనం వారి మరణం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళకి హిస్టరీని క్రియేట్ చేశారు కదా, అందుకు మాట్లాడుకుంటాం అన్నమాట. అది వెల్ దెన్, మళ్ళీ రేపు కలుద్దాం.